బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు బ్యాంకు కార్యకలాపాలపై సిబిఐ విచారణ చేపట్టాలని కేఎస్ఈజెడ్ బాధితులు వాపోతున్నారు. కొత్తపల్లి మండలం కొత్తమూలపేట కేఎస్ఈజెడ్ బాధితులకు తక్కువ వడ్డీ ఆశ చూపి లంచాలు తీసుకుని రుణాలు మంజూరు చేసి ఆపై అధిక వడ్డీ వసూలు చేస్తూ సంవత్సరాల తరబడి రుణాలు వాయిదాలు సకాలంలో చెల్లిస్తున్నా తీసుకున్న అసలు బకాయి మాత్రం తీరడం లేదని, దీనిపై ఆరా తీస్తే ఇప్పటి వరకు జమకట్టిన సొమ్ములు వడ్డీ రూపంలో సరిపోయింది, అసలు బకాయిలు చెల్లించకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని బెదిరించడంతో ఆ గ్రామవాసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ జె నివాస్కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది దళిత ఫ్రంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ తోటి చెంగల్రావు మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేని కేఎస్ఈజెడ్ బాధిత నిర్వాసితులకు బ్యాంకు రుణాలు ఇవ్వటం బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఎటువంటి ఆదాయ వనరులు లేని వారికి ఏం గ్యారెంటీపై రుణాలు మంజూరు చేసిందో దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కారణంగా తమకున్న భూములను ప్రభుత్వానికి అప్పగించి ఉపాధి లేకుండా పోయారని తెలిపారు. అనేక ఆందోళనలు పోరాటాలు అనంతరం తలదాచుకునేందుకు గాను కేఎస్ఈజెడ్ నిర్మించిన ఇళ్లలో తలదాచుకుంటూ వలసపోయి జీవనం సాగిస్తున్న కొత్తమూలపేట దళితులను మోసం చేసి కేఎస్ఈజెడ్ నిర్వాసితుల కాలనీలో ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు జాంపేట కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా చెంగల్రావు తెలిపారు. ఇటువంటి న్యాయ సలహాలు బ్యాంకు కార్యకలాపాల నిబంధనలను పాటించకుండా రూపాయి ఆదాయం లేని పేదలకు లక్షల మేర ఎలా రుణాలు ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసి కొత్తమూలపేట వాసులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా చెంగల్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతా సత్యబాబు, యశోద, సత్యవతి తదితరులు ఉన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఇప్పుడు మన కాకినాడ కోతవేడు దూరంలో ఉప్పాడు కొత్తపల్లి మండలం, అక్కడ సుమారు 16,500 ఎకరాలు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలితో భూసేకరణ జరిగింది. ఆ భూసేకరణలో 12 ఎస్సీ గ్రామాలను డిస్ప్లే చేయడం జరిగింది, తరలించారు. తరలించిన వాళ్ళందరికీ కొత్తమూలపేటలో సుమారు 100 ఎకరాల్లో 180 గజాల చొప్పున ఇళ్ళు స్థలాలు కేటాయించి ఇల్లులు కట్టివ్వడం జరిగింది. వీళ్ళందరూ ఎస్సీజెడ్ బాధితులు. వీళ్ళు ఉపాధి కోల్పోయారు, అలాగే నిర్వాసితులుగా ఉన్నారు, భూములు కోల్పోయారు. ల్యాండ్ లూజర్స్, లైవ్లీహుడ్ లూజర్ నిర్వాసితులుగా వీళ్ళు కాలం గడుపుతున్నారు. వీళ్ళకి పనులు లేక మరి వలస కూలీలుగా మారిపోయిన తరుణంలో వీళ్ళు పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ, ఒకవేళ అనారోగ్యం చేసినప్పుడు కానీ వీళ్ళు ఏదైనా అవసరమైతే మరి స్థానికంగా ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రకమైన అప్పులు అయిపోయిన నేపథ్యంలో మరి కాకినాడలో ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనే ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకుకి సంబంధించిన ఏజెంట్లు గ్రామంలో పర్యటించి ఎస్సీలనే లక్ష్యంగా చేసుకుని మీకు అందరికీ లోన్లు ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టి ఒక్కొక్కరి దగ్గర 50,000 నుంచి మరి ₹1,00,000 వరకు లంచాలుగా తీసుకుని ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. రుణం ఇచ్చినప్పుడు 90 పైసలు వడ్డీ అని చెప్పి ఇప్పుడు 2.5 వడ్డీ వసూలు చేయడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా నిర్వాసితులు, ఎలాంటి ఆదాయం లేనటువంటి వ్యక్తులు, నిరుద్యోగులు, మరి అలాగే ఏ రకమైన ఉపాధి లేని వాళ్ళు లేని వాళ్ళు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు రూల్స్కి వ్యతిరేకంగా, అంటే బ్యాంక్ రూల్స్కి వ్యతిరేకంగా కనీసం ఐటీ రిటర్న్ లేకుండా, కనీసం ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా, ఏమీ లేకుండా, ఎలాంటి లీగల్ ఒపీనియన్ లేకుండా కూడా మధ్యవర్తుల ద్వారా లంచాలు తినేసి వీళ్ళకి లోన్లు ఇవ్వడం. సుమారు 700 మంది ఎస్సీ ఇల్లులు అక్కడ ఉంటే 700 మందిలో సుమారు 250 నుంచి 300 మందికి ఒకే బ్యాంకు, దాని పేరు మరి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇచ్చి ఈరోజు అత్యధిక వడ్డీల మీద వడ్డీలు వేసి ఈరోజు గ్రామంలోకి వచ్చి అరాచకత్వానికి పాల్పడుతున్నారు. నా పేరు యశోద సార్. నా భర్త సెకండ్ కరోనాలో చనిపోయారు. డెత్ సర్టిఫికేట్ అడగడానికని వచ్చారు. డెత్ సర్టిఫికేట్ నేను ఇవ్వలేను సార్ అని చెప్పాను. మీరు బయటకు వెళ్ళిపోండి, నేను తాళాలు వేసేసుకుంటానని చెప్పారు సార్. మేనేజర్ గారు వచ్చారు. నేను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్. మా ఆయన 5 లక్షలు తీసుకున్నారండి. తను చనిపోయాక నేనే 2 లక్షల వరకు కట్టానండి. ఇంకా 5,40,000 చూపిస్తుందండి. ఇదేంటంటే బ్యాంక్ వచ్చి మాట్లాడుకోండి, ఇక్కడ అయితే మీరు బయటకు వెళ్ళిపోండి, మేము తాళాలు వేసుకుంటామని చెప్తున్నారండి. కట్టలేని పరిస్థితుల్లో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి న్యాయం కోసం.